అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ యొక్క విడుదలైనటువంటి ఒక జాబ్ పోస్ట్ గురించి కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మీరు నా స్క్రీన్ మీద చూసినట్టుగా మీకు బిఈఎల్ ఇండియా భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ ఒక వెబ్సైట్ లింక్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ కెరియర్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు జాబ్ నోటిఫికేషన్స్ అనేది మీరు క్లిక్ చేశాక మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఈరోజు మనము దేర్ ఆర్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి, బట్ మనం ఈరోజు చెప్పుకోబోయే జాబ్ గురించి ఏదైతే ఈ వీడియోలో చెప్తున్నానో అది రిక్రూట్మెంట్ ఫర్ ప్రొబేషనరీ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇన్ E2 గ్రేడ్. ఈ జాబ్ పోస్ట్ గురించి చెప్తున్నాను. మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి, బట్ అవి డిఫరెంట్ ప్లేసెస్లో లొకేషన్స్లో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ జాబ్ సంబంధించినటువంటి పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను దీని గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇలా క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేయగానే మీకు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఈ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్లో మీకు కంప్లీట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఏమేమి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, రిజర్వేషన్స్ ఎలిజిబుల్ క్రైటీరియా అన్నీ కూడా ఈ పోస్ట్లో మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో వస్తుంది. తర్వాత క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫామ్, మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలంది. టు రిజిస్టర్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే మట్టుకు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఇలా క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. మీకు ఇక్కడ పోస్ట్ నేమ్ ఏ పోస్ట్కి సంబంధించిన సెలెక్షన్ ఉందో, మీరు ఒకవేళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెకానికల్ గ్రాడ్యుయేట్స్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్. ఈ పోస్ట్ సంబంధించిన కోడ్ కూడా నోటిఫికేషన్ ఉంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చాక మీకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. దాంతో క్యాప్చా ఇచ్చాక మీ వెరిఫికేషన్ చేసుకున్నాక మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించింది. అయితే మనం ముందుగా చూసుకుంటే ఈ యొక్క పోస్ట్లో జాబ్ నోటిఫికేషన్లో ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి అంటే మటుకు నేను కంప్లీట్గా మీకు ఒక ప్రజెంటేషన్లో ఇస్తున్నాను. ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ముందుగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్గనైజేషన్. దిట్ ఈజ్ అన్ నవరత్న కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది అన్నట్టు. పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొబేషనరీ ఇంజనీరింగ్. మొత్తం టోటల్ వేకెన్సీస్ 340 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో 175 ఉన్నాయి, మెకానిక్లో 109, కంప్యూటర్ సైన్స్లో 42, ఎలక్ట్రికల్స్లో 14 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలుపుకొని 340 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీఈ అండ్ బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలని చెప్తుంది. ప్లస్ జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రిక్వైర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి అని చెప్తున్నారు. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మటుకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వారు పాస్ అయితే మటుకు సరిపోతుందని చెప్తున్నారు. క్యాండిడేట్స్ విత్ AMIETE, GITE is in the specific disciplines are also eligible to apply. మిగతా ఏజ్ లిమిట్ వచ్చేసి 1st of October వరకు వాళ్ళకు ఉండాల్సిన ఏజ్ ఏవైతే ఉందో 25 years అనేది ఉండాలని చెప్తున్నారు ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఏజ్ రిలాక్సేషన్ అనేది మట్టుకు 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 10 years ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నవారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. శాలరీ అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చూసుకుంటే అది పే స్కేల్లో 40,000 నుంచి 1,40,000 బిట్వీన్ ఉంటుంది. దట్ ఈస్ పే స్కేల్లో ఉంటుంది. ద అప్రాక్సిమేట్ కాస్ట్ కంపెనీ సిటీసీ వచ్చేసి 13 lakhs per annum ఉండొచ్చు. దీంతో పాటుగా వాళ్ళకి వేరే యొక్క అలవెన్సెస్ కూడా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ అలవెన్సెస్ చూసుకుంటే డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, కన్వేయన్స్ అలవెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది, అండ్ మెడికల్ రియంబర్స్మెంట్ అండ్ అదర్ ప్రీ రిక్విజిట్స్ అనేది కూడా వాళ్ళకి ఎలిజిబుల్గా ఉంటారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఇందాక మీకు చూపించినట్టుగా అప్లికేషన్ అనేది క్లిక్ ఫర్ అప్లికేషన్ అనేది ఏదైతే మనం చూసుకున్నామో అక్కడ క్లిక్ చేసిన తర్వాత దిస్ అప్లికేషన్ నీడ్ టు బీ
కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్లో మట్టుకే చేయాలి. స్టెప్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాంతో పాటుగా మీరు ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది, మీకు ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళడం తీసుకెళ్తుంది అన్నమాట. అప్లోడ్ ద నెసెసరీ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఏ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ పే ద అప్లికేషన్ ఫీజ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మెరిట్ బేసిస్ మీద కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన మీరు నోటిఫికేషన్ల వివరాలన్నీ కూడా చూడవచ్చు. అక్కడ సిలబస్ ఏంటి, టెస్ట్ ప్రాసెస్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు మీరు. అప్లికేషన్ ఫీజు అనేది వరకు చూసుకుంటే మనం 1180 రూపీస్ జిఎస్టీతో కలుపుకొని ఫీజు అనేది ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ మట్టుకు ఫీజు ఎటువంటిది లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది, అండ్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్కత్తా, చెన్నై, లక్నో, జైపూర్ కూడా ఉన్నాయి. దీంతో పాటు మిగతా ప్లేసెస్లో కూడా టెస్ట్ సెంటర్స్ అనేది, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉన్నది. మేజర్గా వచ్చి ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మిగతా డిస్టిక్లలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాజమండ్రి, వైజాగ్, విజయవాడలో కూడా ఉన్నాయి. తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్లో ఉంది, వరంగల్లో కూడా ఉన్నాయి. లాస్ట్ డేట్కి అప్లై చేసుకోవడానికి 14th నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను చూసుకొని అప్లై చేయాలి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి వెబ్సైట్ సంబంధించినటువంటి లింక్ నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని చివరి తేదీ కంటే ముందు అప్లై చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ డౌన్ అవ్వడం కానీ మిగతా ఎటువంటి మీకు కంపల్సరీ అక్కడ అప్లోడ్ చేయాల్సిన ఏమైనా రెడీగా లేనప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మీరు ముందుగానే అప్లై చేసుకుంటే బెటర్ అని కోరుకుంటున్నాను నేను. కనుక ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీరు కామెంట్ కూడా చేయండి. మీరు ఇంకా నాకు ఎంకరేజ్ చేయడానికి మీకు కావాల్సిన ఇంకా పోస్ట్ వివరాలు, వేరే కంపెనీస్లో ఉన్న పోస్ట్ వివరాలు ఏమైనా కావాలంటే కూడా నేను దాని మీద కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఈ టెస్ట్ కోసం ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్.